హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడున్నామని చూస్తే చెన్నై ఓఎంఆర్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఉన్న ద మెరీనా మాల్కి వచ్చాము. మాల్ అయితే చూడడానికి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చెన్నైలో ఈ ఓఎంఆర్ అనే ప్రాంతాన్ని ఒక ఐటీ ఏరియాగా చెప్తారు. ఐటీ ఏరియా అంటేనే పాష్గా ఉంటుంది, కాస్ట్లీగా ఉంటుంది థింగ్స్ అన్నీ కూడా. కానీ ఈ మాల్లో ఉన్న ఒక ప్రత్యేక విషయం ఏంటి అని చూస్తే, మనం చెన్నైలో ఎన్నో మాల్స్కి వెళ్ళుంటాము. అన్నీ కూడా మాల్స్ అంటేనే మనకి అక్కడ ట్యాక్స్, జిఎస్టీ అవి ఇవి అని చెప్పి కాస్ట్లీగా ఉంటాయి. అండ్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి అక్కడ వెళ్ళి పర్చేస్ చేయడం కన్నా కూడా జస్ట్ అలా కళ్ళల్లో విండో షాపింగ్ చేసి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఈ మాల్లో వెళ్ళి పర్చేస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ 300 రూపీస్ నుంచి కూడా డ్రెస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ మాల్. సో మినిమం 300 నుంచి మ్యాక్సిమం 30,000 వరకు కూడా ఇక్కడ మనం షాపింగ్ చేయగలుగుతాము. అయితే క్లాతింగ్ మాత్రమేనా అనుకుంటారేమో, అది కాదు. ఇక్కడ గ్రాసరీ షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చాలా పెద్ద సూపర్ మార్కెట్ స్పర్ అని చెప్పి, SPAR స్పర్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఈ మాల్ మొత్తం ఒక ఎత్తు అయితే ఆ సూపర్ మార్కెట్ మాత్రమే ఒక ఎత్తు అని చెప్పాలి. అంటే ఫర్నిచర్ షాప్స్ తనిగా, గ్రాసరీ షాప్స్ తనిగా, ఇంకా కిచెన్ యాక్సెసరీ షాప్స్ తనిగా, క్లాతింగ్ తనిగా, ఫ్రూట్స్ అండ్ వెజెస్ తనిగా, ఇలా మాల్స్లో ఒక్కొక్క షాప్ ఒక్కో చోటు ఉంటుంది. కానీ ఈ స్పర్ అనే ఈ సూపర్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఎవ్రీథింగ్ మాల్లో ఉన్న అన్ని షాప్స్లో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఒక్క సూపర్ మార్కెట్లోనే లభిస్తుంది. కాబట్టి అక్కడ ప్రైసెస్ కూడా చాలా మినిమం నుంచి హై లెవెల్ రేంజ్ వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ అక్కడ ప్రిఫర్ చేస్తారు. ప్లస్ అక్కడ షాపింగ్ చేసే అమౌంట్స్ బట్టి ఆఫర్స్, కూపన్స్, ఇంకా నెక్స్ట్ షాపింగ్ చేసేటప్పుడు యూస్ అయ్యే ఈ డిస్కౌంట్ కూపన్స్ ఇటువంటివి కూడా ఇస్తారు. కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం ప్రిఫర్ చేస్తారు. మిగతా మాల్స్లో కూడా సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అని అడుగుతున్నారేమో, కానీ వాటికి ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్కి చాలా తేడా ఉంది. అది మీరు వెళ్తేనే తెలుస్తుంది. ఇక్కడ చాలా పాష్గా థింగ్స్ కావాలన్నా అవైలబుల్లో ఉంది. అండ్ బేసిక్ నీడ్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అప్పుడప్పుడు ఫంక్షన్స్, ఈవెంట్స్, షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ కింద అయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం రైట్ నౌ చూస్తున్నదైతే లైవ్ ప్లాంట్స్, అంటే బయట కాకుండా ఇండోర్లో పెట్టి పెంచుకునే ప్లాంట్స్నే మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రతి ఒక్క చిన్న మొక్కకు కూడా ఇక్కడ ప్రాణం ఉంది. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం ఎంటర్ అయిందైతే గేమింగ్ అరీనా. ఇక్కడ విర్చువల్ రియాలిటీ గేమ్స్ కానీ, అండ్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వీడియో గేమ్స్ కానీ ఎన్నో డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. చూస్తుంటే అసలు మనం ఉన్నది ఎక్కడో ఒక విర్చువల్ రియాలిటీలో ఉన్నామా అన్న ఫీల్ కలగడం మాత్రం పక్కా. కానీ పిల్లలు చాలామంది ఇక్కడికి వచ్చి వీడియో గేమ్స్కి, విర్చువల్ రియాలిటీ గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఆ గేమ్స్ ఆడాలి అనుకుంటున్నారు, కానీ ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి ఇటువంటి థాట్స్ కానీ, స్వెట్ వచ్చేలా యాక్టివిటీస్ ఉండేలాంటి గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడాలి అనే థాట్స్ రాను పిల్లల మధ్య చాలా తగ్గిపోతుందని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి వీడియో గేమ్స్ అండ్ విర్చువల్ రియాలిటీ అంటే జస్ట్ క్యాజువల్గా ఎంజాయ్ చేయడానికి ఓకే. కానీ చాలామంది ఇక్కడికి రావడమే వీడియో గేమ్స్ కోసం వస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి ట్యూస్డే కూడా ఇక్కడ ఉన్న ఈ గేమ్స్ అన్నిట్లో కూడా 50% ఆఫర్ ఉంటుంది ఛార్జెస్లో. సో చాలామంది ట్యూస్డే అయితే ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడే వాళ్ళని ఎక్కువగా చూడగలుగుతాం. అండ్ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్తో ఈ వీడియో గేమ్స్ ఆడడం చూసి నాకైతే షాక్ అయింది. అండ్ మేబీ వాళ్ళ వర్క్ స్ట్రెస్, ఇంకా రొటీన్ ఎవ్రీడే వర్క్స్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం వీటిని ఎంటర్టైన్ చేస్తున్నారేమో అనిపించింది. కానీ ఇక్కడికి ఈ గేమింగ్ అరీనాలో వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న లైట్స్, కలర్స్, చాక్లెట్స్, ఇంకా కార్టూన్ క్యారెక్టర్స్, వీడియో క్యారెక్టర్స్, వీటన్నిటిని చూడడానికి జస్ట్ ఎలా ఉందంటే, ఒక చిన్నపిల్లలు ఒక డిస్నీ కింగ్డమ్లోకి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఇటువంటి గేమ్స్తో పాటు లక్ బేస్ చేసిన గేమ్స్ ఉన్నాయి. అండ్
మన స్ట్రెంగ్త్ని ఎస్టిమేట్ చేసి దానికి తగిన గిఫ్ట్ ఇచ్చే గేమ్స్, ఇట్లా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ని చూడగలుగుతాం. ఇక్కడ ఈ మాల్లో టాప్ ఫ్లోర్ మొత్తం కూడా ఐనాక్స్ థియేటర్ అని చెప్పి రిజర్వ్ చేశారు. సో అక్కడ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చి మూవీ చూడడం కూడా గమనించగలుగుతాము. ఆ తర్వాత ఐనాక్స్ థియేటర్కి కింది ఫ్లోర్ మొత్తం కూడా హోమ్ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు. అంటే ఫర్నిచర్స్ A to Z ఎవ్రీథింగ్ అక్కడ మనం చూడగలుగుతాం. ఇంకా ఫర్నిచర్స్ అన్నీ కూడా భారీగా ఉంటాయి కాబట్టి కంప్లీట్గా ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఫర్నిచరే ఉంటుంది. చూడడానికైతే కళ్ళు చాలవు, అంత బాగుంటుంది. కానీ ఇటువంటి ప్లేసెస్లో ఫర్నిచర్ షాపింగ్ అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ ఛార్జెస్ ఎక్కువ, కాస్ట్లీగా ఉంటుంది. అండ్ ఆ ఫర్నిచర్ ఆ ఫ్లోర్కి నెక్స్ట్ ఇంకా కిందకి వచ్చామంటే మనకి ఈ గేమింగ్ అరీనా ప్లస్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ గేమింగ్ అరీనాలో కూడా కాస్ట్లీయెస్ట్ గేమ్స్ నుంచి చీప్ గేమ్స్ వరకు అన్నీ ఉన్నాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ గేమ్స్ కూడా చాలా చూడగలుగుతాం. జస్ట్ పిల్లలు ఆ స్పాంజెస్లో జంప్ చేస్తున్నట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే గేమ్స్ ఉన్నాయి. ప్లస్ విర్చువల్ రియాలిటీలో వెళ్ళి 9D 12D సినిమాస్ చూసే అటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్లీ గేమింగ్ అరీనాకి వచ్చేది పిల్లలు, వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి ఎగ్జాక్ట్గా గేమింగ్ అరీనాకి పక్కనే మనకి టర్కిష్ ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది. అండ్ మీకు తెలుసుంటుంది టర్కిష్ ఐస్ క్రీమ్ అంటే మనం పే చేసి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని మన చేతికి ఇచ్చేటప్పుడు మనల్ని కొంచెం ఆట పట్టిస్తారనమాట. సో చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఇక్కడ ఆ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారు. అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంత గొప్పగా ఉందని చెప్పలేము, ఇది జస్ట్ రొటీన్ మనం తింటాం కదా అటువంటి ఐస్ క్రీమ్సే. ఆ గేమ్ ప్లే కోసం ఇది ట్రై చేయాలనుకునేవారు ట్రై చేస్తారు. అండ్ కానీ ఇక్కడ ఈ మాల్లో ఈ గేమ్ ప్లే చేసిన ఇతను కొంచెం స్లోగా చేశాడేమో అని మాకైతే ఫీల్ కలిగింది. అండ్ ఇక్కడ గేమింగ్ అరీనా పక్కనే మనకి మళ్ళీ ఫుడ్ కోర్ట్స్ కనిపిస్తాయని చెప్పాను కదా, అక్కడ చాలా రెస్టారెంట్స్ యొక్క స్టాల్స్ కనిపిస్తాయి. అక్కడ కూడా మనకి జ్యూస్ షాప్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ షాప్స్ కానీ, ఇంకా బ్రాండెడ్ షాప్స్ అయినా డొమినోస్, KFC, పిజ్జా హట్ ఇటువంటి షాప్స్ కానీ, ఇంకా రెగ్యులర్ రెస్టారెంట్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా ఒకే చోట కనిపిస్తాయి. ఇంకా అక్కడ కూడా మనకి ప్రైసెస్ ఎలా ఉంటాయంటే యావరేజ్ టు ఎక్స్పెన్సివ్ వరకు అన్ని రకాలు ఉంటాయి. అండ్ వీకెండ్స్లో అటువంటి టైంలో వచ్చినప్పుడు ఆ ఫుడ్ ప్లేసెస్ ఏవైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో అక్కడ ప్లేస్ దొరకడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ డేస్లో మండే టు ఫ్రైడే అటువంటి టైంలో మనం ఆ ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళామంటే జస్ట్ మనం కాసేపు ఆ మాల్ మొత్తం తిరిగి అలసట ఉంటుంది కదా, దాన్ని తీర్చుకోవడానికి కూర్చునే ఒక రెస్టింగ్ ప్లేస్లో కూడా ఫుడ్ కోర్ట్స్ని వాడుకుంటారు. సో అంత ఖాళీగా ఉంటుందన్నమాట వర్కింగ్ డేస్లో. అండ్ ఫుడ్ కోర్ట్లో ఉన్న ఆ రెస్టారెంట్స్, ఆ షాప్స్, ఆ స్టాల్సే కాకుండా ఇంకా ఒక్కొక్క ఫ్లోర్లో కూడా అక్కడక్కడ మనం ఐస్ క్రీమ్ షాప్స్ కానీ, చాక్లెట్ షాప్స్ కానీ, చాయ్ బిస్కెట్ షాప్స్ కానీ, ఇలా డిఫరెంట్ బ్రాండెడ్ షాప్స్ని ఒక్కొక్క ఫ్లోర్లోనూ అక్కడక్కడ చూడగలుగుతాము. సో మీకు ఎక్కడ ట్రై చేయాలనుకుంటే అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ కూడా ఈ మాల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్నదే ఈ స్పార్ అనే సూపర్ మార్కెట్ చెప్పాను కదా అది. సో ఇక్కడ చూసారంటే ఆరెంజెస్ కేజీ 59 రూపీ. ఇదే చెన్నైలో మీరు ఎక్కడ కొనాలనుకున్నా కూడా మినిమం 70 రూపీస్ పర్ కేజీ అవుతుంది. సో ఆఫర్స్ అండ్ డీల్స్ కూడా ఈ సూపర్ మార్కెట్లో చాలా బాగా బెస్ట్ ప్రైసెస్లోనే ఉన్నాయని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్క ఐటెంకి కూడా ఏదో ఒక డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంది. అండ్ మేము వెళ్ళినప్పుడైతే ఒక బెస్ట్ ఆఫర్ ఏం చూసామంటే, ఒక 2000 రూపీస్కి గ్రాసరీస్ పర్చేస్ చేసినట్లయితే 200 రూపీస్కి 5 లీటర్ గోల్డ్ విన్నర్ ఆయిల్ బకెట్ని ఇస్తామని చెప్పారు డిస్కౌంట్లో. అంతేకాకుండా ఈసీ బై అని చెప్పి ఒక టెక్స్టైల్ షాప్ ఉంటుంది ఇక్కడ సూపర్ మార్కెట్లోనే. అందులో అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ క్లాత్స్ లభిస్తాయి. అండ్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ టాప్స్ అన్నీ కూడా 300 to
600-800 ఆ రేంజెస్లోనే అవైలబుల్లో ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇక్కడ లేని ప్రోడక్ట్ అంటూ లేదు. ప్లాస్టిక్ వేర్స్ కానీ, కిచెన్ యూటిలిటీస్ కానీ, యాక్సెసరీస్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, ఇంకా గ్రాసరీస్లో ఏ ఐటమ్ అయినా ఉంది.